ముందుగా దేవాది దేవునికి వందనాలండి, దైవజనులకి నా వందనాలండి. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ నా వందనాలండి. నేను 5 సంవత్సరాల నుండి క్యాన్సర్తో బాధపడుతున్నాను. క్యాన్సర్తో ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాల 5 సంవత్సరాలు. మైక్ వదిలేండి. 5 సంవత్సరాల మట్టి బాధపడుతున్నానండి. భయం వేసి ఏ హాస్పిటల్కి వెళ్తలేదు. నాటు మందు మళ్ళీ ఈ మధ్యన మళ్ళీ బ్లీడింగు, నడుము నొప్పి, కడుపులో నొప్పి అండి. మొన్న బుధవారం నాడు ఇక్కడ ప్రోగ్రాం అని చూశానండి, మంచం మీద పడుకుని హాస్పిటల్ తీసుకెళ్ళారండి. వంగాయగూడెం తీసుకెళ్తే 4వ స్టేజీలోకి వచ్చింది. ఆవిడ బాధ తీసుకెళ్ళిపోమన్నారండి. తీసుకొచ్చి ఇంట్లో పడేసారు. నెల అవుతుందండి. నన్ను ఈ ఒక్కసారి ఇక్కడ తీసుకెళ్ళండి, ఎక్కడికి తీసుకెళ్ళొద్దు నన్ను అంటే ఆయన ఆ పిల్ల తీసుకొచ్చేటాడు. అసలు రాలేకపోయాను. అయ్యగారు ప్రార్థన చేశాక బాగానే ఉంది కొద్దిగా. ఎప్పుడు వచ్చారు మీరు ఇక్కడ? ఇవాళ వచ్చారు. మీరు వచ్చే ముందు ఎలాగ ఉన్నారు, ఇప్పుడు ఎలాగ ఉంది మీరు చెప్పండి. బాగా నొప్పిగా పడుకుందండి, వచ్చాక నడుతుందండి. వచ్చేటప్పుడు ఎలా ఉన్నారు? బాగా నీరసంగా ఉందండి. ఇప్పుడు బాగా కత్తి కరుగ్గా నడుతుందండి. నొప్పి కూడా తగ్గింది. ఏం తింటలేదు, జావియే కాసి పట్టిస్తున్నాం. అమ్మ అక్కడికి తీసుకెళ్తాను, నువ్వు ఎంత వీక్గా ఉన్నావు, ఎలా తీసుకెళ్ళావు, నువ్వు ఒంట్లో అసలు బాగాలే లేకపోతున్నావు. పాసకు కూడా 2-3 లేపి తీసుకెళ్ళి పడుకోబెడుతున్నావు. ఏం తింటలేదు. ఎందుకమ్మా అంటే ఒకసారి తీసుకెళ్ళమ్మా, దేవుడు నన్ను బతికిస్తాడు, ఈ ఒక్కసారి నన్ను తీసుకెళ్ళండి అని వారం రోజులు బట్టి టీవీలో చూసి చాలా బాధపడుతుందండి. ఈ బలహీన స్థితిలో ఎలాగెళ్తావు, కొంచెం తేలిక పడ్డా తీసుకెళ్తాం. ఏం తింటలేదు 5 నెలలు బట్టి అంటే అసలు ఊరుకోలేదండి. బాగా నన్ను తీసుకెళ్ళండి, నేను బతుకుతానని అనుందండి. అదే ప్రేరేపణ బట్టి తీసుకొచ్చామండి. బాగానే ఉందండి. దేవుడి సాక్ష్యం దించింది. ఆమేన్.